నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా క్రోసూరులో పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణం శంకుస్థాపన చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. అనంతపురం జిల్లా ఉరవకొండలో కలెక్టర్ పర్యటన, వైఎస్ఆర్ జగనన్న కాలనీలను పరిశీలించిన పాలనాధికారి. గుంటూరు జిల్లా అధికారులతో మంత్రి రంగనాథరాజు సమీక్ష, ఇళ్ల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశాలు. మైలవరంలో సాధన దీక్ష కార్యక్రమం చేపట్టిన మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపై దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిపాటు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వానలు, కలకలలాడుతున్న నీటి ప్రాజెక్టులు. ఇక డీటెయిల్ చూస్తే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గుంటూరులో ఆయన క్రోసూరు మండలం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నంబూరు శంకర్రావు, అంబటి రాంబాబు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ వివేక్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిందన్నారు. సీఎం జగన్ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారన్నారు. విద్యారంగంపై ఎక్కువ నిధులు ఖర్చు పెట్టిన ప్రభుత్వం దేశంలోనే లేదని, విద్యా వ్యవస్థలో నాడు నేడు కింద 11,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నాడు నేడు పనుల్ని తెలంగాణ అధికారులు కూడా వచ్చి పరిశీలించారని, నాడు నేడును తెలంగాణలో కూడా అమలు చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పెదకూరుపాడు కానీ, చిలకలూరుపేట, నర్సరావుపేట, మరి సత్తెనపల్లి, గురిజాల, మాచర్ల ఈ ప్రాంతానికి ఉన్న ఒకే ఒక కాలేజీ. స్థానిక శాసనసభ్యులు నంబూరు శంకరరావు గారు, ఈరోజు ముఖ్య అతిథి రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు, పార్లమెంట్ సభ్యులు లవ కృష్ణదేవరాయలు గారు, సీనియర్ శాసనసభ్యులు అధికార పార్టీ ప్రతినిధి అంబటి రాంబాబు గారు, కలెక్టర్ గారు, అలాగే మరి జాయింట్ కలెక్టర్ గారు సంక్షేమ కార్యక్రమం ఎట్లా అమలు చేస్తున్నారనేటువంటి ఎదురు చూసిన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరుగుతూ ఉంది. సెలవు తీసుకుంటున్నాను. గారికి ఈనాటి ఈ పాలిటెక్నిక్ కాలేజ్ శంకుస్థాపనకి వచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్ గారికి, మన గౌరవ ఎంపీ గారికి, లవ్ కృష్ణ గారికి, అండ్ మన సీనియర్ ఎమ్మెల్యే గారు మన అంబటి రాంబాబు గారికి, అండ్ వేదిక నలకృష్ణ నాతో జేసీ ప్రశాంతి గారికి, అండ్ ల్యాబొరేటరీస్ అండ్ పాలిటెక్నికల్ కాలేజ్కి ఏమేమి వసతులు ఉండాలో అవన్నీ కూడా, ఇది ఖచ్చితంగా చాలా మంచి పరిణామం. ఈ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా మోటివేటింగ్గా ఉంటుంది. సో ఈ కార్యక్రమాల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పకనే చెప్తున్నారు విద్యాశాఖకి, విద్యారంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో. నాడు నేడు కార్యక్రమం ద్వారా అన్ని స్కూల్స్ యొక్క ప్రమాణాలని కూడా పెంచి ఏ ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఈ గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగున్నాయి అనేస్తున్నాం. అది కూడా ఇంటి వరకు వెళ్ళి అదే మాదిరిగా హైయర్ స్టడీస్ ఎవరైతే చదువుతున్నారో 2-3 సంవత్సరాల క్రితం ఏర్పడింది కాదు. సుమారుగా 12 సంవత్సరాల క్రితం ఇక్కడ పాలిటెక్నికల్ కాలేజీని ఏర్పాటు చేయడానికి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పక్కా పర్మనెంట్ భవనాలు లేక ఈ కళాశాల, ఈ పాలిటెక్నికల్ కాలేజ్ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. టెంపరీ షెడ్స్లో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించినటువంటి స్థానిక శాసనసభ్యులు చాలా వ్యయ ప్రయాసలకు వచ్చి అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడి ఆమిద్యాల రకెట్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పర్యటించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల లేఅవుట్లు, గ్రామ సచివాలయాలను పరిశీలించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల లేఅవుట్ల తీరును అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
కొంతమంది ఏంటంటే మేడం స్పెసిఫిక్ గా డిఏపి అనే కావాలి అని అడుగుతారు. మేడం రెండు కలిసి వస్తారా మేడం? ఓకే మేడం. అన్నీ అయిపోయి కూడా పూర్తిగా మీకు ఒక సంవత్సరంలోకి ఒక మంచి ఇల్లు కాలనీ ఊరు లాగా క్రియేట్ చేసి వాళ్ళు ఇటు ఉరవకొండ మండలంలో ఆమిడాల మరియు మోపిడి గ్రామాల్లో హౌసింగ్ కానీ మన రైతు భరోసా కేంద్రాలు కానీ సచివాలయాలు కానీ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. మెయిన్గా ఇవాళ విజిట్ అంటే మనకి వచ్చే 3 రోజులు జూలై 1వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు జిల్లాలో మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమం ఉంది. దీంట్లో కూడా ఉరవకొండ కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గంలోనే ఎక్కువ ఇల్లు గ్రౌండ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ కొన్ని లేఅవుట్స్ పరిశీలించి టీం అంతా రెడీగా ఉన్నారా, ప్లానింగ్ ఎలా ఉంది అనేది కొంత సూపర్వైజ్ చేయడానికి చూడడానికి వచ్చున్నాము. ఇక్కడ డెఫినెట్గా ప్రజలు అయితే బాగా సపోర్టివ్గా ఉన్నారు. అధికారులు కూడా ఇప్పటి వరకు అంటే చూసిన 2 గ్రామాల్లో బాగానే వాళ్ళు మోటివేటెడ్గా ఉన్నారు, ప్లానింగ్ కూడా చేసుకున్నారు. సో డెఫినెట్గా వేరే గ్రామాల్లో వేరే సెక్రటేరియట్ పరిధిలో ఉన్న అందరూ కూడా ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న లేఅవుట్స్ కానీ ఇళ్ల స్థలాల్లో కానీ పెద్ద ఎత్తున అంటే వాళ్ళ ఓన్ సైట్స్ కానివ్వండి, లేకపోతే లేఅవుట్లో ఇచ్చిన సైట్స్ కానివ్వండి, 1వ తారీఖు 3, 4 ఈ 3 రోజులు వచ్చి పూర్తిగా వాళ్ళు మోటివేట్ అయ్యి వచ్చి వాళ్ళ ఇల్లు కూడా గ్రౌండ్ చేసుకోవాలనేది కోరుకుంటున్నాము. అండ్ మన ప్రభుత్వ తరఫున కూడా కొంతమంది చిన్న ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి ఉన్న వాళ్ళకు కూడా మనము సంఘాల ద్వారా మనం ఆల్రెడీ ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా అందరూ మహిళలే బెనిఫిషరీస్ కాబట్టి ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా కూడా కొంత లోన్స్ అవి ఇప్పించమని ఆల్రెడీ అందరికీ ఆదేశాలు ఇచ్చున్నాం. సో దట్ గ్రౌండింగ్ ఎవరు కూడా మాకు అమౌంట్ లేదు, స్తోమతి లేదు అందుకే చేయట్లేదు అనే మాట రాకుండా ఉండడానికి. ఇవి కాకుండా మనకి ఈ 90 రోజులు 90 మ్యాన్ డేస్ లేబర్ కూడా ఎన్ఆర్ఈజెస్లో కలిసి వస్తుంది. శాండ్ కూడా మనకి లేఅవుట్ 40 కిలోమీటర్ కంటే దూరం ఉంటే మనము శాండ్ సేమ్ రీచ్ నడిపే పర్సనే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో దానికి కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చున్నాము. సో అన్ని రకాలుగా బెనిఫిషరీస్ ఇల్లు గ్రౌండింగ్ చేయడానికి ఫెసిలిటేషన్ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. సో జిల్లాలో ఉన్న అందరు కానీ తర్వాత స్పెసిఫిక్గా ఉరవకొండ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున 1వ తారీఖు మరియు 3, 4వ తారీఖుల్లో పెద్ద ఎత్తున గ్రౌండింగ్ చేస్తారని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ. నియోజకవర్గం ఉరవకొండ నియోజకవర్గం దాదాపు 26,000కు పైగా ఇక్కడ ఇండ్లు నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఉరవకొండ టౌన్లో కూడా 12 ఏండ్ల నుంచి ఆగిపోయినటువంటి ఇండ్ల స్థలాల పంపిణీ కూడా లాస్ట్ వారంలోనే చేయడం జరిగింది. అక్కడ కూడా వెంటనే ఇండ్లు కట్టేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇది కింది స్థాయి వరకు ప్రతి గ్రామ స్థాయి ప్రతి లేఅవుట్ వరకు కూడా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఇన్ఛార్జెస్ని వేశారు. అదేవిధంగా ప్రజల నుంచి కూడా సర్పంచెస్ని, ఎంపీటీసీలని అందరినీ ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేసి అందరికీ కూడా ఇండ్లు కట్టించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈరోజు ఇక్కడ ఇసుక సమస్య కూడా లేకుండా చేయగలిగారు. మరి గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇప్పటికే అందరికీ కూడా ఫ్రీగా నిన్నటి రోజే ఇసుక అందరికి కూడా ఫ్రీగా వచ్చింది. ఇక్కడ కూడా వీళ్ళందరూ ఇంకా స్టార్ట్ చేయబోతున్నారు. తప్పనిసరిగా రాష్ట్రంలో ఇల్లు లేనివాడు అనేవారు ఎవ్వరు ఉండకుండా కూడా చేస్తున్నాం. అదే సందర్భంగా గుంటూరు అధికారులతో మంత్రి రంగనాథరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు అధికారులను ఆదేశించారు. మొదటి దశలో నిర్మించ తలపెట్టిన కాలనీల్లోని ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను తక్షణమే పూర్తి చేయాలన్నారు. మంచినీరు, విద్యుత్తు, రహదారులు తదితర అన్ని మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీరు, విద్యుత్తు, ఇతర సౌకర్యాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. పవర్ పూర్తిగా వాళ్ళని 100% ఉండాలి.
అందరూ కూడా వచ్చి వస్తారని చెప్పేసి మమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలు ధన్యవాదాలు. ఎవరండి మన జిల్లాలో ప్రజలందరికీ ఇల్లు పైన ప్రత్యేకంగా DDRC తో పాటు దీనికోసం ముఖ్యంగా మా మంత్రి గారికి ధన్యవాదిస్తూ, ఈ ప్రోగ్రాం గురించి అయితే మీ అందరికీ తెలిసి ఉంటుంది, కానీ స్టేట్ లెవెల్లో ఒక 2 minutesలో మీ అందరికీ తెలియజేస్తాము. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా టిడ్కో నుంచి 1 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దీనికి ముందు ఇల్లు పట్టాలు 1,000 కోట్లతో ల్యాండ్ 30 లక్షల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఐ రిక్వెస్ట్ ఆర్ మినిస్టర్ గారు టు హ్యావ్ లో జరుగుతుంది. ఈచ్ లేఅవుట్ కి కూడా ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ని కూడా నియమించడం జరిగింది సార్. సో ఎంపీడీఓ అండ్ మున్సిపల్ కమిషనర్స్ లెవెల్ ఆల్సో దే హ్యావ్ ద మీటింగ్ సార్. Yesterday in all the ward and villages sir, gram sabhas were conducted and layout ముఖ్యం ఉంది. ఎందుకంటే ఎవరైనా ఇల్లు ఒక్కసారి కడతారు, మాక్సిమం అయితే 2 ఇల్లు కడతారు, కానీ దీనికి ఎక్కువ అయితే ఇల్లు కట్టలేదు. కాబట్టి ఒక్కసారి కట్టినప్పుడు వాళ్ళు దగ్గర ఉండి ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఇది వాస్తు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఉంటుంది. మనం ముందే ఆలోచన చేసాం. ఒకరు అన్నారు మాకు బెడ్రూమ్ ఇక్కడ కాదు, మాకు ఈస్ట్ వైపు ఉండాలి, ఒకరు అంటారు బాత్రూమ్ కి డోర్ ఇక్కడ ఉండాలి, అట్లా ఉండాలి. అంటే ప్రభుత్వం కట్టినప్పుడు ఇవి అన్ని ఈవెన్ కాంట్రాక్టర్ కట్టిన రియల్ ఎస్టేట్ వాళ్ళు కట్టిన ఒక నమూనా ప్రకారంగా కట్టారు, కానీ ప్రతి బెనిఫిషియరీకి వాళ్ళు చాయిస్ వాళ్ళు వాస్తవ ప్రకారంగా మనం కట్టలేదు. తర్వాత మనం ఇచ్చిన స్థలంలో 5 ఫ్లోర్ కూడా కట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బెనిఫిషియరీ కట్టుకుంటే స్టేట్ కేసు పెట్టి పైన కట్టవచ్చు. ఆయన ఇక్కడ డ్యూటీలో అయితే 1.5 సెంట్స్ ఉంది, ఆయన 2 bedroom కూడా కట్టుకోవచ్చు. అప్పుడు యూఆర్బీలో 1 సెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అయితే 2 bedrooms నాట్ పాసిబుల్, కానీ పైన కట్టుకోవచ్చు. కాబట్టి బెనిఫిషియరీ ఇన్వాల్వ్ అయితే తర్వాత ఈ ప్రోగ్రామ్ కూడా బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ ఉంది. కాబట్టి ప్రభుత్వం సహకారంతో ఇప్పుడు కమ్యూనిటీ సెక్రటరీ ఉన్నారు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు, ప్రభుత్వం ఇది అంతా. ఇక కరోనా కష్టకాలంలో నష్టపోయిన వివిధ వర్గాలకు ప్రభుత్వ పరంగా సాయం పరిహారం కోరుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సాధన దీక్షకు మద్దతుగా జిల్లాలో పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. మైలవరంలో దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా కరోనా నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సాధన దీక్ష ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. 20 లక్షలు బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు కూడా బ్లాక్లో ఎక్కడెక్కడో బయట నుంచి కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. దాన్ని కూడా మేము ఆదుకున్నామని సోషల్ మీడియాలో శాసనసభ్యుడు ప్రచారం చేస్తున్నాడు. ఫేక్ ప్రచారం, ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ ఎమ్మెల్యేలు, ఫేక్ ప్రచారాలు. ఇంత దిగజారిపోయారంటే మేము ఉద్ధరించామని చెప్పి ఈ విధంగా తప్పుడు ప్రచారాలు. అట్లా ఇక్కడే నాలుగురు వాళ్ళు కూడా దగ్గర దగ్గర 12 లక్షలు బీసీ సోదరులు కొలిసి చలమంద గారు కావచ్చు, కొలిసి నాంచారు తగ్గిపోతుంది, బ్లీచింగ్ పౌడర్ చల్లేస్తే తగ్గిపోతుంది, ఇట్ కమ్స్ అండ్ గోస్ అని చాలా బాధ్యతారాహిత్యంగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, ఆయన యంత్రాంగానికి ఇచ్చిన సూచనలు, ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ఇబ్బంది వచ్చింది. అలాగే ఇంజెక్షన్స్ కూడా బ్లాక్లో 2 లక్షలు 3 లక్షలు, ఆక్సిజన్ దొరక్క, ఆక్సిజన్ సిలిండర్ దొరక్క, ఆక్సిజన్ అందుబాటులో లేక, ఆక్సిజన్ వాహనాలు సరైన టైంలో రాక విజయనగరంలో చనిపోయారు, హిందూపూర్లో చనిపోయారు, అనంతపురంలో చనిపోయారు, తిరుపతి రుయా హాస్పిటల్లో చనిపోయారు. ఇంత జరిగినా కూడా ఆ లెక్కలు కూడా కాకి లెక్కలు చెప్పారు. అదేవిధంగా ఒక్క మే నెలలోనే 130,000 మంది చనిపోతే 2,900 మంది చనిపోయారని అనుమానాస్పద మృతి అన్నారు. మేము గ్రామంలోకి వెళ్ళి చెప్పిన తర్వాత 24 గంటలు జరగకుండా మర్డర్ కేసు అన్నారు. నేను అడుగుతున్నా, ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని, మీ దిశ యాప్లని డబ్బా కొట్టుకుంటున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిందా? మీడియా తమ్ముళ్ళు మీకు ఎవరైనా రిపోర్ట్ ఇచ్చారా? పోస్ట్ మార్టం రిపోర్ట్ మీకు ఇచ్చారా? మీకు వచ్చిందా? బయటకు వచ్చిందా? ఆ తల్లి నాగేంద్ర మేళా చనిపోయింది. ఎమ్మెల్యేకి బాధ్యత లేదా? పోలీస్ యంత్రాంగానికి బాధ్యత లేదా? పోస్ట్ మార్టం రిపోర్టులు రాసుకుంటారా? ఇంతవరకు శాంపిల్స్ పంపించారా? ల్యాబ్స్ నుంచి రిపోర్ట్స్ వచ్చాయా? కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. ఇన్ఫ్లో 27,524 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 25,427 క్యూసెక్కులు నమోదయ్యింది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా
ప్రస్తుతం 823.50 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 43.5460 టీఎంసీలు ఉంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. లోపల ఏమేమి పని చేస్తున్నారు చెప్పు. లోపల మొత్తం లైటింగ్ ఇస్తున్నాం సార్. బయట నుంచి కొత్త కేబుల్ వేసుకొని వాళ్ళు వర్క్ చేసే ఏరియాకి లైటింగ్ ఇచ్చేస్తున్నాం. లైట్ పోయిన కాడ కొత్త లైట్స్ వేసేస్తున్నాం. 16 మంది ఎంతమంది? 16 మంది. కడప జిల్లా వీరబెల్లి మండలం తాటికుంటపల్లి పంచాయతీ నాయనవారిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా నాటుసారా కాస్తున్న స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో 1500 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేసి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. చిట్టరాజు వెంకట మల్లయ్యను అరెస్ట్ చేయగా దుర్గం కృష్ణయ్య, వెంకటరమణ, రామయ్య అనే 3 నిందితులు పరారీ అయినట్లు ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. అరెస్టు చేసిన నిందితుని రిమాండ్కు హాజరుపరుస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మళ్ళా చేస్తాను, ఒక నిమిషం. కింద మెట్లు వస్తుంది కదా సార్. పొగలు వస్తుంది కదా. అది కూడా బాటలలో భీమా ఉన్నిలే సార్. ఒరిజినల్ సార్ ఇది ఒరిజినల్ కదా ఇది ఒరిజినల్ సారా ఇది. అది ఆకుండా ఒరిజినల్ సారా ఈడ పక్కన పక్కన 2 అయ్యలే సార్. ఇవన్నీ మొత్తము నోడి బాబు కృష్ణయ్య వెంకటమల్లయ్య ప్రాణం మధ్య కదా అటవీ ప్రాంతంలో నాటుసారా తయారు చేసిన ఉద్దేశంతో ప్రాపర్ సమాచారం మేరకు నేను నా సిబ్బంది పోగా అక్కడ 4 వ్యక్తులు వెంకటమల్లయ్య, తర్వాత వచ్చేసి దుర్గం కృష్ణయ్య, దుర్గం వెంకటరమణ, తర్వాత దుర్గం రామయ్య 4 వ్యక్తులు కలిసి నాటుసారా తయారు చేస్తుండగా మమ్మల్ని చూసి దాంట్లో 3 పారిపోయినారు. వెంకటమల్లయ్య అనే వ్యక్తి దొరికినాడు.
మొత్తం అక్కడ వెళ్ళి చూడగా 5 డ్రమ్ముల్లో బెల్లమూట, సుమారుగా 19 కుండల్లో బెల్లమూట నిలిచి ఉంది. అంతేకాక ఒక దాదాపు 10 లీటర్ల నాటు సారాగా స్వాధీనం చేసినాము. ఇంకా ముగ్గురిని త్వరలో అరెస్ట్ చేస్తాము. సార్ మొత్తం ఓటు ఎంత ఉంది సార్? చిలకలూరుపేట మండలంలో గిరిజన సంక్షేమ శాఖ చెంచులు భూముల కొనుగోలుకు గతంలో 1.64 కోట్ల పైచిలకు సబ్సిడీ నిధులను విడుదల చేసింది. అయితే తరువాత అధికారులు నిర్లక్ష్యం వలన నిధులు వెనక్కి వెళ్లడంతో గిరిజనులు దిక్కులేని స్థితిలో పడ్డారు. వారికి అండగా నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తిరిగి భూములు కొనుగోలు చేసేలా చూడాలని రాష్ట్ర సచివాలయంలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శంషేర్ సింగ్ రావత్ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. 2021 బడ్జెట్లో ఎస్టీలకు 6,131 కోట్లు విడుదలైనందుకు చెంచులకు భూములు కొనుగోలు చేసి ఇచ్చేందుకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వేట, యాచక వృత్తిని వదిలేసుకొని వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వం అధికారులు చుట్టూ తిరుగుతున్న చెంచులు మొర ఆలకించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండేకు సమస్యను పరిష్కరించాలని లేఖను రాస్తామన్నారు. తమ శాఖకు రాగానే నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఫైనాన్స్ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రావత్ గారిని, అట్లాగనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కాంతిలాల్ దండే గారికి మరి ఈరోజు నవతరం పార్టీ నుంచి అట్లాగనే చెంచు లక్ష్మి సంక్షేమ సంఘం నుంచి మరి వినతులు వారికి ఇవ్వడం జరిగింది. ఏదైతే బడ్జెట్లో నిధులు వెనక్కిపోయినాయో 2 కోట్ల పైచిలకు నిధులు మరి ఎస్టీల నిధులని విడుదల చేసినందువల్ల మరి వెంటనే చెంచుల భూముల కొనుగోలు కోసం మరి నిధులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు మరి వారికి వింతపత్రాలు సమర్పించడం జరిగింది. అట్లాగనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మరి దీన్ని పరిష్కరిస్తామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగనే దీని మీద నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా వారు కూడా కృషి చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు. మరి ఖచ్చితంగా దీన్ని విడుదల చేయాలని చెప్పి, ఎందుకంటే నిరుపేద చెంచులు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి విడుదల చేయాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుంచి మరి వారికి డిమాండ్ చేస్తూ వింతపత్రం సమర్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న కరోనా పాజిటివ్ కేసుల బాధితులకు వారి సహాయకులకు బిల్డర్ గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిత్యం ఉచిత భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నాటి నుండి నేటి వరకు ఉచిత భోజనం పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో కూడా పేదలకు, అనాథులకు, వృద్ధులకు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్నామని గణేష్ తెలిపారు. పక్కనంటే చెప్పు చింతకాయ సగం వేయించాలా? చింతకాయ చెప్పి చిన్న బిడ్డకి ఎన్ని రోజులు కావాలరా? ఎంత చదువుతారు? మీ ఊళ్ళో ఈ పాప కన్నా ఇంకెవరికి రాదుగా? ఈ పాప అవును, ఈ పాప ఎక్కడి నుంచి వచ్చింది? పల్మనేరు గవర్నమెంట్ హాస్పిటల్లో లాక్డౌన్ ఇంకా ఈ రోజు వరకు ఏ ఒక్క కరోనా పేషెంట్ కానీ వారి సహాయకులు కానీ ఇబ్బంది పడకూడదు. నిత్యం 41 రోజు ఎవరైతే కరోనా పాజిటివ్ ఉన్నారో వారి సహాయకులకి ఈ రోజు వరకు హోటల్స్ డబ్బులున్నా హోటల్స్ లేదు కాబట్టి వాళ్ళకి కడుపు నింపాలనే ఉద్దేశంతో ఏ ఒక్కరు కూడా ఫస్ట్ ఉండకూడదనే ఉద్దేశంతో దృఢమైన సంకల్పంతో ఈ రోజు వరకు ప్రతిరోజు వాళ్ళకి ఎన్ని వందల మంది ఉన్నా అన్ని వందల మందికి భోజనం అందించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతిగా భావిస్తున్నా. ఇక మీద కూడా ఎన్ని రోజులు లాక్డౌన్ ఉంటుందో, అది వారం రోజులు కానీ 10 రోజులు కానీ ఇంకో 10 రోజులు కానీ ఎన్ని రోజులు లాక్డౌన్ ఉన్నా ప్రతి ఒక్క పేదవారి కడుపు ఇక్కడ వచ్చే హాస్పిటల్లో కరోనా పేషెంట్ కానీ వారి సహాయకులు కానీ అందిస్తూనే ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రదర్ అట్లా ఒక నిమిషం. పాజిటివ్ ఉంటే కూడా మందు కూడా ఉందమ్మా నా దగ్గర. ఎవరైనా కరోనా వచ్చి పాజిటివ్ ఉన్నటువంటి వారికి కూడా మందు ఉంది, అడిగి తీసుకోవచ్చమ్మా తల్లి. మళ్ళీ కావాలంటే వాటర్ తీసుకోండిమా, పార్టీలు ఉండకూడదు తల్లి. తల్లి ఏదో ఉంటాను మంది ఇస్తాను తల్లి.
తీసుకోమరా ఎవరా లేదా సార్ ముందిస్తారు ఆయన పండుగ ఇంకోసారి చెప్పేసుకో దగ్గర తీసుకుపోతాలే ఫోన్ చేసి సరే ఫినిష్ ఇంకా నేను చేపక నుంచి ఆనిచ్చే బాగుంటుంది తీసుకోమ్మా పోమ్మా తీసుకోపోమ్మా హాస్పిటల్ కోసమే వేస్ట్ చేయొద్దంటే తీసుకుంటున్నామ్మా సార్ తిరుమల డైరీలో నా కష్టం తెలుస్తుంది మీకు పోతే తెలుస్తుంది కష్టం ఏం రానిసి అలా ఉంది మంచి గౌరవం సార్ అది 10 నిమిషాలు అయినాయి గమా పాస్ ఉండే వాళ్ళకి అందరూ పక్కనట్టే చెప్పు మాకేమో చింతకాయ సగం వేయించాలా చింతకాయ చెప్పి చిన్న బిడ్డకి ఎన్ని రోజులుగా ఉన్నారా ఎంత చదువుతారు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు జిల్లా క్రోసూరులో పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణం శంకుస్థాపన చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. అనంతపురం జిల్లా ఉరవకొండలో కలెక్టర్ పర్యటన వైఎస్ఆర్ జగనన్న కాలనీలను పరిశీలించిన పాలనాధికారి. గుంటూరు జిల్లా అధికారులతో మంత్రి రంగనాథరాజు సమీక్ష ఇళ్ల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశాలు. మైలవరంలో సాధన దీక్ష కార్యక్రమం చేపట్టిన మాజీ మంత్రి రాష్ట్ర ప్రభుత్వంపై దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిపాటు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వానలు కలకలలాడుతున్న నీటి ప్రాజెక్టులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.